ఇది జస్ట్ కార్ రివ్యూ మాత్రమే కాదు, ఏ స్టోరీ ఆఫ్ ద గ్రేట్ కమ్బ్యాక్. ఒకప్పుడు ఇండియన్ రోడ్స్ని రూల్ చేసిన ఎస్యూవి ఇప్పుడు మరింత స్ట్రాంగర్, స్మార్టర్ అండ్ ప్రీమియంగా తిరిగి వచ్చింది. సే హలో టు ఆల్ న్యూ రెనో డస్టర్. కానీ బిగ్ క్వశ్చన్ ఏంటంటే, ఆ పాత రెనో డస్టర్లో ఉన్న ఎక్సలెంట్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఇందులో కూడా ఉందా? అండ్ మిడ్ సైజ్ ఎస్యూవి సెగ్మెంట్ చాలా కాంపిటేటివ్గా మారిపోయింది. మరి కొత్త రెనో డస్టర్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుందా? అసలు రియల్ వరల్డ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఈ విషయాలన్నీ ఈరోజు రాత్రి తేల్చేద్దాం. నాకు తెలిసి తెలుగులోనే కాదు, ఇండియాలోనే ఫస్ట్ నైట్ డ్రైవ్ రివ్యూ అనుకుంటా రెనో డస్టర్ గురించి. ఇలాంటి ఎగ్జైటింగ్ ఆటోమొబైల్ కంటెంట్ని మీకు ఎప్పటికప్పుడు తీసుకొని రావాలని చాలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెడుతున్నాం. జస్ట్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి. అంతేకాదు, అందరికంటే ముందే మన ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన వైబోస్వ్యూ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ఈ నైట్ నేను డ్రైవ్ చేయబోతున్నది 1.3 లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ టాప్ అండ్ వేరియంట్, అది కూడా ఐకానిక్ లాంచ్ ఎడిషన్. డిజైన్ అండ్ లుక్స్ విషయానికి వస్తే టేక్ ఎ లుక్ అట్ దిస్. లో లైట్, మిడ్ నైట్, బట్ రోడ్ ప్రెజెన్స్ పరంగా రెనో డస్టర్ సింప్లీ స్టన్నింగ్. అండ్ ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను, నైట్ అయినా డే అయినా ఈ కార్లో మీరు వెళ్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెడ్ టర్న్ చేసి దీనివైపు చూస్తారు, ఎందుకంటే లుక్స్ ఆ విధంగా ఉన్నాయి. స్కల్ప్టెడ్ బానెట్, ఐబ్రో షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఇండికేటర్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, బోల్డ్ డస్టర్ బ్యాడ్జింగ్ ఆన్ ద గ్రిల్, మస్కులర్ బంపర్ విత్ ఎ సిల్వర్ స్కిడ్ ప్లేట్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్తో డస్టర్ ఫ్రంట్ స్ట్రాంగ్, రగ్డ్ అండ్ ప్రాపర్ మాస్ అపీల్తో ఉంటుంది. ఐకానిక్ లాంచ్ ఎడిషన్లో కొన్ని ఎక్స్క్లూజివ్ డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఐకానిక్ డస్టర్ బ్యాడ్జింగ్ కూడా గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ప్రొవైడ్ చేశారు. అండ్ అంతేకాదు, మీరు నోటీస్ చేస్తే ఈ సైడ్ డోర్స్కి బాడీ క్లాడింగ్ మీద కూడా ఎల్లో ఎసెన్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ టాప్ ఎడిషన్లో మనకి ఎక్స్క్లూజివ్గా 18 ఇంచెస్ అలాయ్ వీల్స్ కూడా బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్లో మాత్రం మీకు హ్యూజ్ ఎస్యూవీ లాగా కనపడుతుంది. వీల్ ఆర్చెస్కి థిక్ బాడీ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. రూఫ్ రైల్స్ కేవలం షో కోసమే కాదు, 50 kgs వరకు వెయిట్నివి బేర్ చేయగలవు. నైట్ డ్రైవ్ రివ్యూ వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? టెయిల్ ల్యాంప్, హెడ్ ల్యాంప్ విజిబిలిటీ మీరు క్లియర్గా చూడొచ్చు. జస్ట్ లైక్ ఫ్రంట్, రియర్ డిజైన్ కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తుంది, వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి ముందు డస్టర్ వెళ్తుందని. అండ్ నాకు ఈ టెయిల్ గేట్ మీద ఈ టెక్స్చర్ చాలా బాగా నచ్చింది. బూట్ స్పేస్ని ఈజీగా యాక్సెస్ చేయడం కోసం పవర్డ్ టెయిల్ గేట్ ఇచ్చారు. అప్ టు సెకండ్ రో సీట్స్ వరకు అయితే 518 లీటర్స్, అదే రూఫ్ వరకు అయితే 700 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఐకానిక్ లాంచ్ ఎడిషన్ కాబట్టి జస్ట్ లైక్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ కూడా యూనిక్ డిజైన్ ఎలిమెంట్స్ మీరు నోటీస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టీరింగ్ వీల్, సీట్స్, అలాగే సెంటర్ ఆర్మ్ రెస్ట్, ఇంకా ఈ డాష్ బోర్డ్ మీద ఈ ఎల్లో ఎసెన్స్ చాలా యూనిక్గా కనపడుతుంది. అంతేకాదు, ఇక్కడ కూడా కార్బన్ ఫినిష్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, డాష్ బోర్డ్, అలాగే సైడ్ డోర్స్, ఈవెన్ ఏసీ వెంట్స్ చుట్టూ కూడా ఈ కార్బన్ ఫినిష్ మీకు ఆ ఎక్స్ట్రా ప్రీమియంనెస్ని యాడ్ చేస్తుంది. డ్రైవర్ సీట్ని 6-way ఎలక్ట్రికలీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈవెన్ లంబర్ సపోర్ట్ని కూడా మాన్యువల్లీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ని కంప్లీట్లీ బ్యాక్ పొజిషన్లో పెట్టాను, అయినా కూడా మీరు నోటీస్ చేయొచ్చు లెగ్ రూమ్ పరంగా ప్రాబ్లం లేదు. ఇన్ఫ్యాక్ట్ డ్రైవర్ సీట్ అలాగే ప్యాసింజర్ సీట్ మనకి స్కూప్డ్ అవుట్ షేప్లో ఇచ్చారు, సో ఆ లెగ్ రూమ్ కోసం. అండ్ అండర్ థై సపోర్ట్ కూడా బాగానే ఉంది. అండ్ ఈవెన్ హెడ్ రూమ్ కూడా డీసెంట్గానే ఉంది. షోల్డర్ రూమ్ ఓకే, కానీ 3 అడల్ట్స్ కూర్చోవచ్చు కానీ, బట్ సెంటర్లో మనకి కూర్చునే ప్యాసింజర్ మాత్రం అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సర్ఫేస్ ఫ్లాట్గా లేదు, అలాగే బూట్ స్పేస్ కూడా చాలా హ్యూజ్గా ప్రొవైడ్ చేశారు. అందువల్ల సెకండ్ రో స్పేస్ కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. కాకపోతే రెనో కంపెనీ సెకండ్ రోలో కూర్చునే ప్యాసింజర్స్ కంఫర్ట్ మీద కూడా చాలా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రియర్ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు, అలాగే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, అది కూడా 2 ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, అండ్ మన ఇండియన్స్ ఫేవరెట్ హ్యూజ్ పానారామిక్ సన్ రూఫ్ కూడా ఇచ్చారు. సన్ రూఫ్ని చాలామంది రాంగ్గా యూస్ చేస్తుంటారు, బట్ గుర్తుపెట్టుకోండి, సన్ రూఫ్ యొక్క మెయిన్ పర్పస్ లో లైట్ అలాగే నైట్ కండిషన్స్లో ఎక్కువ లైట్ని కార్లోకి తీసుకోవడానికి, అలాగే రిలాక్స్డ్గా కూర్చొని లాంగ్ జర్నీస్లో వ్యూ ఎంజాయ్ చేయడానికి మాత్రమే యూస్ చేయాలి.
ఈ నైట్ డ్రైవ్ రివ్యూకి ఎక్స్క్లూజివ్గా డస్టర్ని ప్రొవైడ్ చేసిన సస్య రెనో కర్నూలు షోరూమ్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. ఇన్ కేస్ మీరు అనంతపూర్లో కానీ కర్నూలులో కానీ రెనో డస్టర్ని కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా షోరూమ్ని కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 163 HP పవర్ని అలాగే 280 Nm టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్తో పాటు 6 స్పీడ్ DCT అంటే డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఇంజన్కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, అది లాస్ట్లో చెప్తా, ఇప్పుడే చెప్పను, వెయిట్ చేయండి. అండ్ ఈ ఇంజన్ బ్యూటీ ఏంటో తెలుసా, పవరే కాదు టార్క్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది, జస్ట్ లైక్ ఏ డీజిల్ ఇంజన్. అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో డ్రైవ్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బానెట్ షేప్ చూడడానికి మాత్రమే కాదు, డ్రైవ్ చేసేటప్పుడు కూడా అడ్వాంటేజ్, ఎందుకంటే విజిబిలిటీ చాలా క్లియర్గా కనపడుతుంది. సో మీ హైట్ ఎంతైనా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మీ హైట్కి తగ్గట్టు సీట్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు కానీ, బట్ హై స్పీడ్స్లో హయ్యర్ ఆర్పిఎమ్స్లో వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ ఆ టర్బో అనే నాయిస్ అనేది మనకి క్యాబిన్లోకి వినపడుతుంది. సో ప్లెజెంట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ, బట్ స్పోర్టియర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఇంకా మనం హై రేవ్గా చేయాలనిపిస్తుంది ఇంజన్ని కూడా. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇనీషియల్గా మీకు నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఒక్కసారి టర్బో అనేది కిక్ ఇన్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మీరు హై స్పీడ్స్లో వెళ్తున్న, ఈవెన్ 120, 130, 140 వెళ్తున్నా కూడా వెహికల్ స్టెబిలిటీ కూడా దానికి తగ్గట్టే ఉంది. మాన్యువల్ గేర్ బాక్స్లో గేర్ షిఫ్ట్స్ అండ్ క్లచ్ లైట్గా ఉన్నాయి. హయ్యర్ గేర్స్లో కూడా లో స్పీడ్స్తో డ్రైవ్ చేయొచ్చు. కాకపోతే ఇంజన్ నుండి మ్యాక్సిమం పవర్ ప్రతిసారి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కరెక్ట్ గేర్లో ఖచ్చితంగా ఉండాలి. అలాగే కరెక్ట్ గేర్లో లేనప్పుడు కొన్నిసార్లు కార్ ఆగిపోతుంది. అలాంటప్పుడు క్లచ్ను ప్రెస్ చేస్తే వెంటనే స్టార్ట్ అవుతుంది. డస్టర్లో నాకు బాగా నచ్చిన విషయాలలో ఒకటి స్టీరింగ్. కేవలం చూడడానికి మాత్రమే కాదు, హోల్డ్ చేయడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంతేకాదు లో స్పీడ్స్లో అలాగే సిటీలో వెళ్ళేటప్పుడు స్టీరింగ్ చాలా లైట్గా ఉంటుంది. సో బిగ్ ఎస్యూవీ అయినా కూడా మీకు ఎక్కడ అన్కంఫర్టబుల్గా అనిపించదు. అదే ఒక్కసారి హై స్పీడ్స్లో కానీ హైవేస్లో డ్రైవ్ చేసేటప్పుడు స్టీరింగ్ హెవీగా అనిపిస్తుంది, ఆ డ్రైవర్కి కావాల్సిన కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఏది మాట్లాడినా మాట్లాడకపోయినా సస్పెన్షన్ అండ్ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చాలాసేపు డ్రైవ్ చేస్తున్నాను. కోర్స్ ఆఫ్ రోడ్ కాకపోయినా కూడా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ లేకపోతే గుంతల్లో నడిపినప్పుడు కానీ సస్పెన్షన్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మరీ స్టిఫర్ సైడ్ అయితే లేదు, అలాగని మరీ సాఫ్టర్గా లేదు, పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారనే చెప్పాలి. ఈవెన్ ఇందాకే చెప్పాను కదా, హై స్పీడ్స్లో స్టెబిలిటీ కానీ కార్నర్స్లో కానీ బాడీ రోల్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంది. ఆ విషయంలో నేను 100కి 100 మార్క్స్ ఇస్తాను రెనో డస్టర్కి. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 212 mm గ్రౌండ్ క్లియరెన్స్, గుడ్ అప్రోచ్ అండ్ డిపార్చర్ యాంగిల్స్ వల్ల డస్టర్ డీసెంట్ ఆఫ్ రోడింగ్ కూడా చేయగలదు. బ్రేక్స్ ఫీడ్బ్యాక్ ఓకే కానీ రియర్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఇవ్వకపోవడం డిసప్పాయింటింగ్. అలాగే స్పేర్ వీల్ కూడా స్టాండర్డ్గా ఇవ్వలేదు. 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ పర్ఫార్మెన్స్, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. సో మైలేజ్ని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు మైలేజే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అయితే అప్కమింగ్ హైబ్రిడ్ వేరియంట్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఇది దివాళీకి లాంచ్ చేయబోతున్నారు. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఆబ్వియస్లీ లోడెడ్ విత్ ఫుల్ ఫీచర్స్ అనమాట. డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్ని వెంటిలేటెడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అలాగే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. అంటే డ్రైవర్ ప్యాసింజర్ వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏసీ టెంపరేచర్ని ఇండివిజువల్గా సెట్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ ఓపెన్ ఆర్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారు. దట్ మీన్స్ 10.1 inches టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. అంతేకాదు ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లో ఇన్బిల్ట్ గూగుల్ ప్రొవైడ్ చేశారు. దట్ మీన్స్ గూగుల్ మ్యాప్స్ కానీ లేకపోతే గూగుల్ అసిస్టెంట్ కానీ మీరు ఇక్కడ స్మార్ట్ ఫోన్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా నావిగేషన్ కానీ గూగుల్ అసిస్టెంట్ని కానీ యూస్ చేసుకోవచ్చు. అలాగే 10.25 inches TFT డిస్ప్లే, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. విజిబిలిటీ కానీ ఫాంట్స్ కానీ థీమ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. అండ్ 48 కలర్ యాంబియంట్ లైటింగ్ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ మీ మూడుకు తగ్గట్టు ఈ లైటింగ్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేశారు. అన్నిటికీ మించి ఎన్ని ఫీచర్స్ ఉన్నా నా ఫేవరెట్ మాత్రం డ్రైవర్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్లో స్టీరింగ్ వీల్ని టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక స్మాల్ థింగ్ ఏంటంటే మనం ఈ సెంటర్ ఆమ్రెస్ట్ని ముందుకి వెనకలకి స్లైడ్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఎస్యూవీకి డిజైన్, పర్ఫార్మెన్స్, ఫీచర్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకొకటి కూడా ఉంది, సేఫ్టీ. అందులో ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా సేఫ్టీకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు.
సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే రెనో కంపెనీ దీన్ని స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు, అది కూడా ఎక్స్క్లూజివ్లీ ఇండియన్ కండిషన్స్కి సూట్ అయ్యేటట్టు. అంతేకాదు బేస్ వేరియంట్ నుండే 35+ ఫీచర్స్ని స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు, జస్ట్ లైక్ 6 ఎయిర్ బ్యాగ్స్. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ తీసుకుంటే లెవెల్ 2 ADAS ఫీచర్స్ కూడా ఇచ్చారు, అది కూడా 17 ఎక్స్క్లూజివ్ ADAS ఫీచర్స్ ఈ కార్లో ఉన్నాయి. ఇంకో ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే డస్టర్లో ఉన్న 1.3 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మెర్సిడీస్ బెంజ్ GLA 200లో కూడా యూస్ చేస్తున్నారు. ఇంకా 7 ఇయర్స్ వరకు వారంటీ ఇస్తున్నారు, ఇందులో 3 ఇయర్స్ స్టాండర్డ్ వారంటీ అండ్ 4 ఇయర్స్ ఎక్స్టెండెడ్ వారంటీ. రెనో 1.3 లీటర్ టర్బో పెట్రోల్ని 4 వేరియంట్స్లో ఆఫర్ చేస్తుంది. ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ విషయానికి వస్తే ₹12.99 lakhs నుండి ₹18.69 lakhs వరకు ఉంది. ఇంకా స్టార్టింగ్లో చెప్పాను కదా, మిడ్ సైజ్ SUV సెగ్మెంట్లో రెనో టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది అని. ఖచ్చితంగా ఇస్తుంది, ఎందుకంటే లుక్స్, ఫీచర్స్ అండ్ కంఫర్ట్ ఇవన్నిటితో పాటు మెయిన్గా దీనికి స్ట్రాంగ్ సెల్లింగ్ పాయింట్ ఇప్పటికీ కూడా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అనే చెప్పాలి. పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. అఫ్కోర్స్ నేను కంప్లీట్లీ ఆఫ్ రోడ్లో టెస్ట్ చేయకపోయినా ఉన్న కండిషన్స్లో డ్రైవ్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా నేను ఫుల్ మార్క్స్ ఇస్తాను, అలాగే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పరంగా. కాకపోతే నేను డీజిల్ ఇంజన్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ని. సో ఓల్డ్ డస్టర్లో లాగా డీజిల్ ఇంజన్తో పాటు 4x4 ఆప్షన్ ఇచ్చింటే కంప్లీట్ ప్యాకేజ్ అయ్యేది. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఎంతో కష్టపడి ఈ వీడియో మీకోసం తీసుకొని రావడం జరిగింది, నైట్ టైం షూట్ చేశాం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.